నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ తో మాట్లాడదాం. రవీందర్, నిజంగా గతంలో ఇటువంటి పరిస్థితి ప్రజలు ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అంటే ఒక జీవన శైలి ఎట్లా ఉంటుంది అనేది ప్రజలంతా ఒక అలవాటు పడ్డారు. కానీ దానికి భిన్నంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలన్నీ కూడా అత్యంత వేగంగా మారిపోయినాయి. రాష్ట్రం ఏర్పడక ముందు ఎటువంటి పరిస్థితి ఉండేదో అంతకంటే దారుణమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇవేవి కూడా నిజంగా అంటే ఇవేవి కూడా వార్తలు ప్రజలు చూసుకోలేని పరిస్థితి. టీ న్యూస్ లో తప్ప ఇంకెక్కడా కూడా ఈ వార్తలు కనిపించని పరిస్థితి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పత్రికలు కూడా ఎక్కడ రాయని పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీటికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అయితే మళ్ళీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డలుగా ఉండాలి అన్న, ఒక అస్తిత్వాన్ని ఉనికిని కాపాడుకోవాలి అన్న, తెలంగాణ సమస్యలు ప్రపంచానికి కనిపించాలన్నా కూడా మళ్ళీ ఉద్యమం చేయక తప్పని పరిస్థితి వచ్చిందని భావించాలా? అస్తిత్వం ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం అవమానాన్ని భరించరు, ఆత్మగౌరవంతో బతుకుతారు. అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంలో కూడా అది మళ్ళీ కూడా మనకు గౌరవంగా మన ఆత్మగౌరవాన్ని, మన ప్రతీకను ఎగరవేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మళ్ళీ అదేవిధంగా మన సంస్కృతి మీద, అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద, ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాల మీద దాడి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ ప్రజల అర్ధనాదాలను, ఆవశ్యకతను అర్థం చేసుకోలేని కొంతమంది షోకాల్డ్ జర్నలిస్టులతో పాటు షోకాల్డ్ బాకా మీడియా ఇవాళ తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా రాతలు, వీళ్ళు చేసే పనులకు ప్రజలంతా విచిత్రమైన భాషలో తిట్టడం జరుగుతుంది. విచిత్రంగా వీళ్ళు ప్రసారం చేసే పత్రికా మాధ్యమాలు కానీ, ప్రసార సాధనాలపైన ముఖ్యంగా టీవీ మీడియాలో వీళ్ళు వేసే కథనాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి మీడియాలు వివరించే తీరు పట్ల నిన్నటి నుంచి ప్రజలు తమ ఇబ్బందులను, తమ పడుతున్న బాధలను భావ్య ప్రపంచానికి తెలియకుండా కప్పిపెట్టే ప్రయత్నం అయితే మళ్ళీ సాగుతుంది. నాటి తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడానికి బాకా మీడియా, ఈ ముఖ్యమంత్రి లెవెల్లో నడిచేటువంటి మీడియా, ముఖ్యమంత్రి కనసలలో నడిచేటువంటి మీడియా ఇవాళ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. అయినా ప్రజలు ప్రతి ఒక్కరు ఇవాళ సోషల్ మీడియా వేదికగా, వివిధ ప్రసార మాధ్యమాల వేదికగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు, నిలదీస్తున్నారు, కడిగి పారేస్తున్నారు. వీరు చూపెట్టకపోతే ఏమి, మా దగ్గర ప్రధాన అస్త్రాలు లేవనే అంశం పైన ప్రధానంగా వీళ్ళు చెప్పి అనేక పర్యాయాలుగా బహిర్గతమైన సందర్భం అట్లనే కనబడుతుంది. వాళ్ళ నిన్నటి నుంచి గ్రామ సభలో వాళ్ళు ఆకలితో అలమటించే నిజమైన లబ్ధిదారులు, మాకు రేషన్ కార్డు కావాలి, ఇల్లు లేని వారు మాకు ఇల్లు కావాలి, మాకు పని కల్పించండి, మా పరిస్థితి ఏందని వాళ్ళు ప్రశ్నిస్తే కనీసం పేదోడి బతుకు చిత్రాన్ని కనీసం చూపించని పరిస్థితి ఇవాళ షోకాల్డ్ సీమాంధ్ర మీడియా మళ్ళీ ఆ రకమైన దాడిలోనే కనబడుతుంది. ఏకైక గొంతుగా మళ్ళీ టీ న్యూస్ తన కర్తవ్యాన్ని భుజాన వేసుకుంది. టీ న్యూస్ ఇవాళ ప్రజల గొంతుకై నిన్నటి నుంచి నిర్విరామంగా పోరాడుతుంది. అనేక ప్రశ్నలను ప్రజల తరపున అడుగుతుంది. ప్రజల గొంతుకై ప్రభుత్వాన్ని వినపడిస్తుంది. అందులో భాగంగానే ఏ ఒక్క సీమాంధ్ర మీడియా కానీ, ఏ ఒక్క సీమాంధ్ర పత్రికల కనుసనలో నడిచే మీడియా కానీ ఇప్పటి వరకు ఆ వార్తా ప్రసారం చేసిన సందర్భం కూడా కనబడలేదు. ఒక మెయిన్ స్ట్రీమ్ సంబంధించిన పత్రిక ప్రశాంతంగా సభలు అని ఇవాళ వండి వార్చిన సందర్భాన్ని ప్రజలంతా సోషల్ మీడియా వేదికంగా మళ్ళీ చర్చిస్తున్నారు. మన బతుకు చిత్రాలు, మన బాధలు ఈ మీడియాకు మళ్ళీ కనబడతలేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవేశాన్ని ఎక్స్పోజ్ చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. స్వేచ్ఛ ఏది ఏమైనా కానీ ప్రజలకు తెలుసు ఎవరు ఏందనే విషయం. ఇవాళ ప్రజల బాధను, ప్రజల సార్థకతను ముందడ వేసుకున్న కర్తవ్యంతో టీ న్యూస్ ముందడికెళ్తుంది. ఆ అంశాలను మళ్ళీ ప్రసారం చేస్తుంది, ప్రజలకు చూపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.